అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవి నామానికి మహిమ కలుగును గాక. కాలంలో సమయంలో ఆయన స్వాధీనంలో పరుచుకొని మరొక శుభ దినాన్ని దేవుడు మన జీవితంలో అనుమతించి ఆయన కృపల్లో భద్రపరిచి కాచి కాపాడి మనకు ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లో మనందరిని అటెండ్ అవ్వడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను, అన్న పాట పాడతారు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజ్జుడైన గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. గత కాలం అంతా కాచి కాపాడిన ప్రభా, నీ కృపలో భద్రపరుచుకున్న గొప్ప దేవుడు నైనా కన్న తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. యోగ్యత అర్హత లేని వారము నా ప్రభా, మాకు ఇంకా మరో శుభదినాన్ని మా జీవితంలో అనుమతించిన ప్రభా, మరలా నీ వాక్యం ధ్యానంలోకి నైనా అయా మాకు తండ్రి అడుగుపెట్టడానికి కృప చూపించినందుకు నీకు వందనాలు యేసయ్యా. వచ్చిన అందరి బిడ్డలు బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఇంకా ఎంతమంది నా ప్రభా అయినా అటెండ్ అవ్వడానికి నా ప్రభా అయా వారికి మీరు మహాకృపను చూపండి అయా. వాళ్ళు ఇంకా కాని బిడ్డలను తండ్రి వాళ్ళకున్న ప్రతి అడ్డుల ఆటంకాలు తొలగించండి నా ప్రభా. జయనేటట్టు సహాయం దయచేయండి తండ్రి. మీరు గొప్ప దేవుడు నా ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. పాటల ధరని నామానికి మహిమ తెచ్చుకునైనా వాక్యం ద్వారా సుట్టిగా తేటగా మాతో మీరు మాట్లాడండి. వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచే మంచి నెలలో ఫలించే విత్తనాలుగా తండ్రి మేము ఫలించి అభివృద్ధి పొందాలా నా ప్రభా. నీ కృపను దయచే నా ప్రభా అయ్యా. నిజమైన దేవా, నీతిమంతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభా. మరి తండ్రి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునైనా నీ పాదాల చెంత నా తండ్రి మేమందరం నా తండ్రి ప్రతిరోజు నా ప్రభా నా తండ్రి నీతో అంటకట్టబడే అనుభవాలు మాకు దయచేయి నా ప్రభా. అయా ప్రభా, వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు నా ప్రభా అయా వేగిరపడే కృపను మాకు దయచేయండి. ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు నమస్కారాలు తండ్రి. మరి ఎంతమంది నా ప్రభా నేనా ఎంతమంది గుండె చాటున కన్నీళ్ళు ఉన్నాయో తండ్రి, ప్రతి కన్నీరు తుడవండి, బాధ వేదన నుంచి తొలగించండి. రక్షణ లేని వీళ్ళకి రక్షణ అనుభవానికి నడిపించండి. రక్షణ పొందిన వారిని ఆత్మీయంగా బలపరచండి, నీలో స్థిరపరచండి నా ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. కుటుంబ వ్యక్తులు ఇంకా ఎంతమంది మారలేదో ప్రభా, వారందరినీ మీరు దర్శించండి, మార్చండి. మీ పాదాల చింత నా ప్రభా. కుటుంబం అయా కలిసి కట్టుగా నేను స్తుతించి గణపరిచి మహిమపరిచి విడుదలగా లేవనెత్తండి. మీ సహాయం దయచేసి అయా నీ కృపా కాపుదల భద్రత క్షేమాన్ని మా అందరికీ దయచేసి నీ కృపలో భద్రపరచుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో చంద్రశేఖర్ అన్న పాట పాడతారు. దేవుని స్తుతించలాగున అతనికి వేలాది స్తోత్రములు మనం చెల్లించాల్సిందే. నా ప్రియమైన యేసు ప్రభు అన్న పాట. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని, దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు.
ఒక క్షణ సమయములో నశించు నా జీవితం, ఒక క్షణ సమయములో నశించు నా జీవితం, నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. దేవాని కృప నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు, ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము, ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగీతివి. నీ మందిర నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగీతివి. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అందరికి. థ్యాంక్ యూ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో సమయల్ బ్రదర్ గారు ఉన్నారు, వాక్యదానానికి నడిపిస్తారు. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ వందనాలు. దేవుని వాక్యంలో నుంచి మనకి బాగా పరిచయమైన వాక్యమే. ఒకసారి చూద్దాం, కొన్ని సత్యాలు దీంట్లో చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు. 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజలుగా ఉండక దేవుని ప్రజ అయితిరి.
ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, నన్ను దేవా మాకు ఇచ్చిన ఈ సాయంకాల సమయంలో మా ముందు తీసుకొచ్చిన ఈ వాక్య భాగం బట్టి నీకు ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ విధంగా తండ్రి నేను మా అవసరాలు తీర్చే దేవుడిగా ఉన్నావు, ఏ విధంగా మమ్మల్ని ఈ లోకంలో ఉండటానికి మమ్మల్ని ఈ లోకంలో ఉంచావు తండ్రి. ఆ ఉద్దేశము మేము సంపూర్ణంగా నెరవేర్చిన వారమై నేను ఏ రకంగా గణపరచాలా, ఏ రకంగా మహిమపరచాలా మాకు నేర్పించి నడిపించమని ప్రార్థిస్తూ ఈ పరిశుద్ధాత్మ మాకు పరిచయం చేయనట్లు ఇటు తండ్రి అనుభవం నుంచి మమ్మల్ని పంపించమని యేసు ప్రభుపేట బహువినంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదివిన వాక్య భాగం గమనిస్తే ఈ వాక్య భాగంలో మన ఏర్పాటు గురించి చెప్పబడుతుంది. కేవలము ఏర్పాటు గురించి, ఆయన ఎన్నిక గురించి కాదు, కానీ మనకిక్కడ నేర్పించే ఇక్కడ సత్యం ఏంటంటే, ఒక ఆశ్చర్యమైన వెలుగులోకి మనం తేబడ్డాం. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగు. ఈ ఆశ్చర్యకరమైన వెలుగు కేవలం మనల్ని ఆశ్చర్యపరిచింది. ఏ విషయంలో ఆశ్చర్యపరిచింది ఏ విషయంలో అంటే, ఇప్పుడు దాకా నేను ఏమనుకుంటున్నానంటే, నేను ఏం పాపం చేయలేదు అనుకుంటున్నాను. నేను ఏం చేసినా కూడా అది సరే అనుకుంటున్నాను, నేను అది తప్పు లేదనుకుంటున్నాను నేను. కానీ ఆశ్చర్యమైన వెలుగు ఎప్పుడైతే నా జీవితంలో వచ్చిందో అది పాపం అని తెలియపరచబడింది. ఆశ్చర్యమైన వెలుగు నా జీవితంలో వచ్చినప్పుడు అది నన్ను కేవలము నా పాప జీవితాన్ని చూపించి ఆశ్చర్యమైన వెలుగు ఎలాంటిదో అని, ఆ వెలుగులో పరిశుద్ధత ఎలాంటిదో అనేది చూపించిందే కాక, ఈ ఆశ్చర్యమైన వెలుగు నన్ను వెలిగింప చేసింది. అది చాలా ప్రాముఖ్యమైనది. ఆశ్చర్యమైన వెలుగు వెలిగింప చేసింది. ఏ రకంగా వెలిగింప చేసింది, ఎంతగా వెలిగింప చేసిందంటే, ఇతరులని వెలిగించాలా అన్న భారము కూడా నా జీవితంలో తీసుకొని వచ్చింది. అన్న పిలుపుని జ్ఞాపకం చేసింది. ఆశ్చర్యమైన వెలుగు వెలిగింప చేసింది నన్ను, ఇతరుల్ని వెలిగించాలన్న విషయాన్ని కూడా తెలియపరిచింది నాకు. మనం కానీ చూస్తే ఈ ఆశ్చర్యమైన వెలుగు ఈ అపోస్తల కార్యము 26వ అధ్యాయము 19వ వచనము, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక విషయం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూద్దామా? అపోస్తల కార్యము 26:19. కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశములో నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడును కాక మొదట దమస్కులోని వారికి చాలు. ఆకాశం నుంచి ఏ వెలుగైతే నాలో వచ్చిందో ఆ దర్శనం తీసుకొచ్చింది. ఈ ఆశ్చర్యమైన వెలుగు ఏం తీసుకొచ్చింది? దర్శనం తీసుకొని వచ్చింది. ఆ దర్శనానికి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను అవిధేయుడు కాలేదు నేను అంటే, వెల్ల చెల్లించి ఆ ఆశ్చర్యమైన వెలుగు ఏ రకంగా నన్ను వెలిగించి నన్ను నా జీవితంలో ఏ దర్శనం తీసుకొచ్చిందో ఆ పరలోక దర్శనానికి అవిధేయుడును కాను. అవిధేయుడు ఎందుకు కాలేదు నువ్వు పౌలు? ఎందుకు కాలేదు అవిధేయుడు? ఈ లోకంలో ప్రజలందరి జీవితంలో ఎక్కడో దగ్గర అవిధేయత ఉంటది కదా, ఎక్కడో దగ్గర మర్చిపోతారు. ఆరంభంలో చెప్పే సాక్ష్యం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి, ఇంతగా దేవుడు మాట్లాడా? ఇంతగా దేవుడు వీళ్ళని రక్షణలోకి తీసుకొని వచ్చాడా అనిపిస్తుంది. తర్వాత వాళ్ళ జీవితంలోనే
ఈ సాక్ష్యానికి తర్వాత వాళ్ళు కొన్ని సంవత్సరాలు వాళ్ళ జీవితానికి కానీ చూస్తే మళ్ళా పోలిక ఉండదు. ఏంటమ్మా ఎందుకు అలా జరిగింది? ఆశ్చర్యమైన వెలుగు నీకు దర్శనం ఇవ్వలేదా? ఇచ్చింది. ఆ పరలోక దర్శనం వచ్చుండాలి కదా, అప్పుడు వచ్చింది. సాక్ష్యంలో చెప్పావు కదా, చెప్పాను. మరి ఇప్పుడు ఏమైంది? లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన బిడ్డలుగా ప్రచురము చేయటం ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఏ ఆశ్చర్యమైన వెలుగు గురించి నువ్వు ప్రచురం చేయటానికి, ఆయన గుణాతిశయములు నువ్వు ప్రచురం చేయటానికి పిలువబడ్డావో, a common call, not for only అపోజిల్ పాల్, ఒట్టి ఒక అపోజిలుడైన పౌలుకు మాత్రమే కాదు ఆ దర్శనము, ఆ ఆశ్చర్యమైన వెలుగు నీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యమైన వెలుగు. ఆశ్చర్యపరిచేది. అది కేవలము ఆశ్చర్యపరిచేది ఏ విషయంలో? అది మనల్ని బలవంతపరచాలా? ఏ విషయంలో బలవంతపరచాలా? 10వ వచనంలో మనం మాట చూస్తాం. ఏం చూస్తాం ఆ వచనము? ఒకానొకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరింపబడ్డారు. ఒకానొకప్పుడు ఆయన ప్రజలుగా ఉండలేదు, ఇప్పుడు ఆయన ప్రజలుగా ఉన్నారు. ఏంటిది? జ్ఞాపకము చేయబడుతుంది. దేవుని ప్రజలకి ఎంతసేపు దేవుడు జ్ఞాపకము చేసేవాడుగా ఉన్నాడు. ఏ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు? అయ్యా ఒకానొకప్పుడు మీరు ఐగుప్తులో బానిసలు, మీరు ఏ రకంగా తీసుకొచ్చానో ఐగుప్తు నుంచి ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఎర్ర సముద్రంలో ఎలా నడిపించానో జ్ఞాపకం చేసుకో. బయటకు వచ్చినప్పుడు కొల్ల సొమ్ము తీసుకుని వచ్చావు చూడు బయటికి ఐగుప్తులో నుంచి, జ్ఞాపకం చేసుకో. అరణ్యంలో నేను నడిపించినప్పుడు నీకు ఏ రకంగా పరలోకం నుంచి ఆహారం ఇచ్చానో జ్ఞాపకం చేసుకో. మాంసం ఇచ్చానో జ్ఞాపకం చేసుకో. ఏ రకంగా నేను బండలో నుంచి నీళ్ళు ఇచ్చానో జ్ఞాపకం చేసుకో. ఆ అగ్ని స్తంభము, ఆ మేఘ స్తంభము జ్ఞాపకం ఉందా? అరణ్యంలో ఎలాంటి జంతువులు, ఎలాంటి పరిస్థితి, ఎలాంటి పురుగులు, ఎట్లాంటివి ఉంటాయి? అగ్ని స్తంభం వాటిలన్నిటిని కాల్చివేసింది, శత్రు దగ్గర రానికుండా చేసింది. ఎప్పుడైతే ఫరో రథాలతోటి తరుముకున్నప్పుడు అది అగ్ని స్తంభం అడ్డుగా నిలబడలేదా? వాళ్ళని దగ్గర రానికుండా ఆపింది కదా. చచ్చిపోయావా? జ్ఞాపకము చేసుకో. 1 కొరింథీ 11వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఈ శరీరం తిన్నప్పుడు, ఈ రక్తం తాగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఎందుకండి అలా మర్చిపోతారు? ఏ విషయం బట్టి మర్చిపోతాం మనం? ఎందుకు అలాంటి మతిమరుపు మనకి? ఆయన గుణాతిశయములు ఏంటి? ఏ విషయంలో అసలు ఈ ప్రాబ్లం ఏంటి? అసలు ఎందుకు ఆయనకి సాక్షులుగా ఉండటానికి, ఆ దర్శనం కోల్పోవటానికి కారణం ఏంటి ప్రజలకి? దేవుని ప్రజల జీవితంలో ఈ మర్చిపోవటం అంటే ఏదో అల్జిమర్స్ వచ్చింది కాబట్టి మర్చిపోయారండి అని కాదు. అది ఓల్డ్ ఏజ్ లో వస్తుంది, మర్చిపోతారు అన్ని. ఆ రకమైన జబ్బు కాదండి. అందరికీ కొంచెం మతిమరుపు ఉంటుంది, అది వేరే విషయమేండి. కానీ వాక్యం ఇక్కడ ఏం చూపిస్తుందంటే, లోకంలో ప్రజలు దేవుడు ఏ రకంగా, ప్రభు ఏ రకంగా అయితే మనల్ని ప్రేమించాడో ఆ ప్రేమని మర్చిపోతాం మనం. మెయిన్ అదే ప్రాబ్లం. అందుకే ఎఫ్సి రాసిన పత్రికకి రాస్తూ, ఎఫ్సి దూతకి రాస్తూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, అయ్యా నువ్వు మొదటి ప్రేమని మర్చిపోయావయ్యా, నువ్వు మొదటి ప్రేమని మర్చిపోయావు. నువ్వు ఆ ప్రేమ పోయింది, మొదటి ప్రేమ లేకపోయింది నీ జీవితంలో. అందుకే దర్శనం పోతుంది, అందుకే విధేయత పోతుంది. ఆ వెలుగు ఏదైతే ఆశ్చర్యమైన వెలుగు వచ్చిందో
ఆ ఆశ్చర్యమైన వెలుగు ఏం చేస్తుంది? ప్రత్యేకమైన జనముగా వింతైన ప్రజలు, వీళ్ళు వింతైన ప్రజలండి. ఏ విషయంలో వింతైన ప్రజలు? దేవుని వాక్యం చూపిస్తుంది. ఈరోజు ప్రజల జీవితంలో, దేవుని నామం కలిగిన బిడ్డల జీవితంలో ఈ లోకము ఆయన సువార్తని ప్రకటించేటట్టుగా చేస్తలేరు, ఒప్పుకోవట్లేదు. లోకంలో ఆయన కొన్ని దగ్గరలో అయితే నార్త్ ఇండియాలో బైబిల్ పట్టుకొని పోతే కొట్టారు వాళ్ళని. బైబిల్స్ చేతిలో పట్టుకొని పోతుంటే, వాళ్ళు చేతిలో ఏదైనా పట్టుకొని పోతామండి. బ్యాగులు పట్టుకుంటాము, మన కూరగాయలు తీసుకుంటాము, ఏదో పట్టుకొని పోతుంటాము. బైబిల్ పట్టుకుంటే ఏమైంది? నాది కదా, నా వస్తువు కదా, ఏదైనా సరే నా వస్తువే కదా. బైబిల్ చేతిలో పట్టుకున్నందుకు కొట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ జీవితం అంటే ఆ రకమైన అక్కడ ఏం చూపిస్తుందంటే, అరే వాళ్ళని కొట్టినప్పుడు అక్కడ ఏం చూపిస్తుందంటే టాలరెన్స్, ఓర్చుకునుట. ఏం చెప్తున్నాడు ప్రభు? వాళ్ళు మిమ్మల్ని ద్వేషించక ముందు నన్ను ద్వేషించారు. నన్ను ద్వేషించారు, జ్ఞాపకం చేసుకోండి, నన్ను ద్వేషించారు. ఆయన కొరడాలతో కొట్టారు, ఆయన ఏం మాట్లాడలేదు. ఈరోజు క్రైస్తవులకి క్రిస్టియన్ ఫోరం ఉంది. క్రిస్టియన్స్ కి క్రిస్టియన్ ఫోరము వాళ్ళ హక్కుల గురించి వ్యాజ్యమాటకు, ఆ హక్కుల గురించి అడుగుటకు, ప్రభుత్వాన్ని అడుగుటకు, లేదా వాళ్ళని సంరక్షించుటకు ఒక సిస్టమ్ ఉంది. ఆ రోజు ఎవరున్నారండి? యేసు ప్రభుకి ఎవరున్నారు? ఆయన శిష్యులకి ఎవరున్నారు? అపోస్తుడైన పౌలుకి ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఆయన పక్షాన మాట్లాడటానికి ఎవరు లేరు. ఏమయ్యా, నీ పక్షాన నువ్వే మాట్లాడుకో. నీ పక్షాన నువ్వే మాట్లాడుకో, చెప్పు, ఏం చెప్తావో చెప్పు. ఆ రోజు స్టెఫన్ని అదే అడిగారు, ఏం చెప్తావో చెప్పు. పౌలుని ఎలా అడిగారు, ఏం చెప్తావో చెప్పు. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడిని బాగు చేస్తే అడుగుతున్నారు అక్కడ. వాళ్ళ తల్లిదండ్రులని అడుగుతున్నారు, ఏమయ్యా మీ కొడుకు గుడ్డివాడికి పుట్టాడా చెప్పు. తల్లిదండ్రులను అడిగితే, వాడు ఉన్నాడు కదా, వయసులో ఉన్నాడు కదా, వాడిని అడగండి. కొడుక్కి కళ్ళు వచ్చినాయి అని చెప్పి ఆ సంతోషంతో ఏంటి సమాజ మందిరం నుంచి మనల్ని తోలివేస్తే ఏంటి, నా కొడుకు అడుక్కుని తినేవాడి నుంచి వాడికి కళ్ళు వచ్చినాయి, సంతోషం లేదా? లేదు. కారణం ఏంటి? అడుక్కొని తిని డబ్బులు తెచ్చేవాడు కదా, డబ్బులు తేరక డబ్బులకి అలవాటు పడ్డారు తల్లిదండ్రులు. ఈరోజు వాడికి కళ్ళు వచ్చినాయి, సంతోషం లేదు. సొంత కొడుకు, వాడిని అడగండి, వాడికి వయసులో ఉన్నాడు, వాడిని అడగండి, వాడే చెప్తాడు. ఏమయ్యా గుడ్డివాడివా నువ్వు, కళ్ళు వచ్చినాయా? ఎవడయ్యా నీ కళ్ళు తెచ్చింది? అదిగో ఆయనయ్యా. ఏమి ఆయన శిష్యులు అవ్వాలని అనుకుంటున్నారా మీరు? అంతా అడుగుతున్నారు ఏంటి? మేము మోస శిష్యులు, మేము ఏమనుకుంటున్నాం మీరు? ప్రభుకి తెలుసు కదా ఆయన ఎలాంటి తీర్పు ఇచ్చాడంటే, కళ్ళున్నవాడు గుడ్డివాడ ఉన్నట్లు, కళ్ళు లేని వాడికి కళ్ళు ఉన్నట్లు, గుడ్డివాడు చూసినట్లుగా చేశాడంట. ఎవరైతే కళ్ళు ఉన్నాయో వాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోయారు వాళ్ళు. ఇది లోకం విషయంలో, దేవుని ప్రజల విషయంలో కాదు. ఇది దేవుని ప్రజల విషయంలో ఏంటి? అది దేవుని ప్రజల విషయంలో కానీ చూస్తే, వాళ్ళు ఆశ్చర్యమైన వెలుగులో వచ్చినందుకు వాళ్ళు ప్రచురం చేయాలా, వాళ్ళు ఆయన గుణాతిశయముల్ని ప్రచురం చేయాల. ఏంటయ్యా గుణాతిశయములు? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాల్లో ఫలాలు, మా ఫలాలు చూడండి. ఆశ్చర్యమైన వెలుగులోకి వచ్చిన తర్వాత మా ఫలాలు ఇవ్వండి. ప్రేమ,
సంతోషము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవ్వండి. ఈ ఆశ్చర్యమైన వెలుగు ఏం చేసింది? మా జీవితంలో ఇలాంటి ఫలాలు తీసుకొని వచ్చింది. ఆశ్చర్యమా? ఉందా మీ జీవితంలో ఈ ఫలాలు? ఎలా ఉంటాయండి? పంటికి పన్ను, కంటికి కన్ను అలాంటి లోకం ఇది. అలాంటి లోకం ఇది. ఆ రోజు గ్రహాం స్టెయిన్స్ భార్యని ఏమడుగుతున్నారు వాళ్ళు? భారత ప్రభుత్వం సిగ్గుపోయి ఏం చేయాలా? ఏం తీర్పు లేదా? తీర్పు ఉంది కదా, లోకంలో తీర్పు లేదా? న్యాయ విధానం లేదా? ఉంది కదా. ఆమెను ఎందుకు అడుగుతున్నారు మీరు? అమ్మా ఈమెని వీళ్ళు పట్టుకున్నారు, వీళ్ళందరితో ఈ ప్రజలు ఇంతమందిని పట్టుకున్నాము, వీళ్ళేనండి మీ ఆయన్ని మీ పిల్లల్ని చంపేశారు, ఏం తీర్పు చెప్తారు చెప్పండి. ట్రిక్ కదా ఇది. లోకము ఎంత తెలివి కలిగిందండి. ఏ చట్టం లేదా నీకు? అలా చేసిన వాళ్ళకి నువ్వు తీర్పు తీర్చలేవా? ఆమెను ఎందుకు అడుగుతున్నావు? పరీక్ష. శత్రువు మనల్ని పరీక్షిస్తుందండి. శత్రు పరీక్షిస్తుంది. యేసుప్రభు ఆకలేస్తుంది కదా, అయినా కూడా ఉపవాసం అయిపోయింది కదా, 40 రోజులు ఉపవాసం అయిపోయింది కదా, పర్వాలేదు, ఇప్పుడు రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను. దేవుని కుమారుడు పరలోకము విడిచిపెట్టి, ఆయన వైభవము, ఆయన గొప్పతనాన్ని అంతా విడిచిపెట్టి దేవుడిగా ఉండటానికి ఆ ఈక్వాలిటీని వదిలివేసి వచ్చినప్పుడు ఒక దౌర్భాగ్యమైన జీవితంకి లోన్ అవటానికి ఒక టెంప్టేషన్, అలాంటి శోధన. రాళ్ళని రొట్టి చేసుకొని తిన్నాడా యేసు ప్రభు? రాళ్ళని రొట్టి చేసుకొని తిను. అయినా ఉపవాసం అయిపోయింది కదా. ఉపవాసం అయిపోతే చూసావా, దేవుని బిడ్డల జీవితాన్ని దౌర్భాగ్యమైన జీవితం జీవించడానికి ఎట్లాంటి శోధన చూసారా? ఇప్పుడు ఈ న్యాయం చెప్పడానికి ఈమె గ్రహాం స్టెయిన్స్ భార్య ఏం చెప్పాలా? ఏం చెప్తుందో చూద్దాం. ఒకవేళ అవునండి మీ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆ చట్ట ప్రకారంగానే వాడికి ఉరేయండి, వాళ్ళకి ఉరేసి వాళ్ళని యావజ్జీవ కారాగార శిక్షలు పెట్టండి వాళ్ళని. చూసావా ఏం చెప్పిందో? ఏం చెప్తారండి వీళ్ళు? యేసు ప్రభు ఇలాంటోడు అలాంటోడు అని చెప్తారు, ఇటు చేస్తాడు అటు చేస్తారని చెప్తారు. వాళ్ళు చూసారా ఎట్లాంటి మనుషులు? వాళ్ళకి శిక్ష ఏమని చెప్తున్నదండి ఆమె. ఆ రకంగా యేసు ప్రభు బిడ్డలు కాదు వీళ్ళు, యేసు ప్రభు బిడ్డలు కాదు వీళ్ళు అని, వీళ్ళు వెలుగు బిడ్డలు కాదు, చీకటి వీళ్ళలో ఇంకా ఉంది అని చూపించడానికి ఒక అవకాశం కోసం చూసింది. ఆ సహోదరి ఏం చెప్పిందంటే, నేను వాళ్ళని క్షమించేస్తున్నాను. మూతి మీద కొట్టినట్టుగా ఉందండి. మూతి మీద, శత్రువు మూతి మీద కొట్టినట్టుగా ఉంది. శత్రువుని సిగ్గుపరిచేసాను. ఏం చెప్పాలో అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. చట్టం చేతిలో ఉంది, చట్టం ఏం చేయాలా? రూల్ చేయాలి కదా. ఆ ఇష్టం ఏంటి? అమ్మా నీ ఇష్టం ఏం కాదు, మా రూల్ ప్రకారంగా మేము ఇలా చేస్తాం, మా దేశం ఇలాంటిది, మా దేశ ప్రకారంగా మేము ఇలాంటి చేయాల్సిందే, మేము ఒప్పుకోం, లేకపోతే బాగుండదు, మా ప్రపంచం అంతా చూస్తుంది, మా సిగ్గుపోతుంది మాకు ఇలా చేయకపోతే. నువ్వేంటి చెప్పేది క్షమించమని? అలా కుదరదు చెప్పొచ్చు కదా. భలే విచిత్రం కదా లోకం. కానీ ఆశ్చర్యమైన వెలుగు మన జీవితంలో అది ఏం చేసినా కూడా ఎప్పుడైతే మనము ఈ ఆశ్చర్యమైన వెలుగులోకి వచ్చినప్పుడు అది ఎలా మనల్ని నడిపిస్తుందో ఆ విషయం వాళ్ళని ఆశ్చర్యపరచాలా, ఈ ప్రజల్ని ఆశ్చర్యపరచాలా. ఈ ప్రజలు ఈ వింతని చూడాలండి. ఏంటా వింత? నా జీవితంలో వచ్చిన ఆ వింత.
అందరూ ఆరాధిస్తున్నారా? అందరూ ఆరాధిస్తున్నారు. ఎవరు ఆరాధిస్తున్నారు? అన్యులు కూడా ఆరాధిస్తున్నారు. వాళ్ళ విగ్రహాలు పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ఆ వాడు ముస్లిం కూడా ఈ ఈ రంజాన్ టైంలో వాడు కూడా ఆరాధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. జుమారత్ రాదు, ఇది రాత్ అంటారు వాళ్ళు. నైట్ ఆల్ నైట్ ప్రేయర్ లాగా చేస్తారు వాళ్ళు. రాత్రంతా పాటలు పాడుతుంటారు వాళ్ళు. ఆ వాళ్ళు కూడా ఆరాధిస్తారు. కానీ ఒక్క విషయం ఉండదండోయ్. బైబిల్ ఒక గొప్ప విషయం చెప్తుంది. ఏం చెప్తుంది అంటే, దావీదు ఏమంటాడంటే, కీర్తన 5వ అధ్యాయము 7వ వచనం. కీర్తన 5వ అధ్యాయము 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కును చూసి నమస్కరించదను. ఇంగ్లీష్ లో ఏముందంటే, ఐ విల్ వర్షిప్ ది విత్ ఫియర్. భయముతో నేను ఆరాధిస్తాను. చాలా గొప్ప విషయం అది. చాలా గొప్ప విషయం అది. ఆరాధించే విధానము ఏదో ఆరాధించాం కాదు, ఎట్లా ఆరాధించేసాం, ఏదో పాటలు పాడేసాం, ఏదో హల్లెలూయా చెప్పేసాం, ఏదో చెప్పేసాం, ఏదో కాదు. ఏ విషయంలో భయం తెలుసా? అబ్బో ప్రభువా, ఎట్లాంటి తీర్పు రాబోతుంది ఈ లోకానికి, ఆ తీర్పు నుండి నన్ను తప్పించావు కదా, అలాంటి ఘోరమైన తీర్పు నుంచి నన్ను తప్పించావు కదా. అబ్బా, ఎంత గొప్ప దేవుడివయ్యా నువ్వు. నీ రక్తంలో ఉన్న ప్రభావం ఎంత గొప్పది. నా జీవితాన్ని మార్చిందే కాదు, నా గమ్యాన్ని మార్చిందే కాదు అయ్యా, నాకు ఉన్నతమైన, నాకు ఇచ్చిన ఆ గొప్ప స్థితిని బట్టి భయం వేస్తుంది అయ్యా. నాకు భయముతో ఆరాధించుట. వింతైన ప్రజలు వీళ్ళు. ఈ వింతైన ప్రజలు ఏ విషయంలో ఆరాధిస్తున్నారు? వింతగా ఆరాధిస్తున్నారు, భయముతోటి ఆరాధిస్తున్నారు, భయముతో ఆయన పాదాలు పట్టుకొని ఆరాధిస్తున్నారు. అదే విషయం చూస్తాము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో. ఎప్పుడైతే యోహాను ఆ పరలోక దర్శనంకి వెళ్ళాడో, పత్మోస్ దివిలో ఆయన ఆ పరలోక దర్శనం చూసినప్పుడు, యేసు ప్రభుని చూసినప్పుడు ఏమైంది? ఆయన్ని తల నుంచి ఆ కాళ్ళ వరకు ఆయన్ని తేరి చూసినప్పుడు, నేను చచ్చిన వాడి వలె పడిపోతుని. ఎందుకు అంతగా భయపడిపోయావు? ఎందుకు భయపడిపోయావు? ఆయన రొమ్ము కానుకున్న వాడివి కదా నువ్వు. ఆయన పట్టుకొని ఎంతసేపు తిరుగుతున్నావు కదా నువ్వు. ఆయన ఎక్కడ కూర్చుంటే ఆయన పక్కనే కూర్చునేవు కదా భోజనంలో. నువ్వు ఎందుకు అలా భయపడిపోతున్నావు జాను? కాదయ్యా, నీకు తెలియదు. నీకు ఆయన స్వరూపము, నిజ స్వరూపము మీరు చూడలేదు. ఆ నిజ స్వరూపము, అది కూడా నేను చూసింది దర్శనమే. అది నిజంగా చూడలేదు, నేను దర్శనంలో చూశాను నేను. కానీ నిజంగా ఒకరోజు చూస్తాను నేను. నిజంగా చూసినప్పుడు ఏమవుతుంది యోహాను? ఏమవుతుంది? నిజంగా కూడా చూస్తాం కదా మనము. ఆయన నిజంగా ఆయన ఎట్టున్నాడు అట్టే చూస్తాం కదా మనము. 1 యోహాను 3వ అధ్యాయము 2వ వచనము. మనం ఏమవుతామో మనకు తెలియదు, కానీ ఆయన చూసినప్పుడు ఆయన వల్లే ఉంటాము. ఈ ఆశ్చర్యమైన వెలుగు ఏం చేస్తుంది? ఆయన వల్లే చేస్తుంది అంట మనల్ని. ఆయన వల్లే చేస్తుంది. ఈ ఆశ్చర్యమైన వెలుగు ఈ చీకటిని ఎంత త్రోలివేస్తుందంటే మన జీవితంలో నుంచి, ఆయన చూసినప్పుడు ఆయన వల్లే ఉంటాము. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప వేచి ఉండట. ప్రభువా, ఈరోజు నా జీవితంలో ఏ విషయంలో నువ్వు నీ వలే నన్ను చేసావు. నన్ను ఈరోజు పరీక్ష, ఈరోజు నీ వలే నేను అవటానికి, నీ వలే కొంచెం మారాలి కదా నేను ఈరోజు. ఆ కొంచెం ఏది మార్చేవయ్యా నన్ను? మాటల్లో మార్చేవా? తలంపుల్లో మార్చేవా? చూపులో మార్చేవా? రుచిలో మార్చేవా? నడవడికలో మార్చేవా? నా కళలో మార్చేవా? ఏం మార్చేవయ్యా నాది? చూపివా నాకు. నేను మారాలి కదా. నిన్ను చూసినప్పుడు నీవలే ఉంటాను కదా. ఈ ఆశ్చర్యమైన వెలుగు, ఈ లోకం నాలోన వెలుగును చూడాలి కదా. కొన్ని కూడా రుచి చూడాలి కదా, ఒట్టి వెలుగే కాదు.
దేవుని వాక్యంలో మనం చూసే ఈ భాగము, ఒకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరింపబడ్డాం. అది గుర్తించడం చాలా ప్రాముఖ్యమే. అది గుర్తించాలి. ఒకప్పుడు ఆయన పిల్లలం కాము, ఇప్పుడు ఆయన పిల్లలం కదా, కనికరింపబడ్డాం కదా, కనికరించాలా, దయ కలిగి ఉండాలా. అదే ఆ ఆ గలతీ 5వ అధ్యాయము 22వ వచనంలో 23వ వచనం చూపించేదే, దయ కలిగిన వారుగా. ఏ విషయంలో దయ కలిగిన వారుగా? అయ్యో, ఈ ప్రజలు నశించిపోతున్నారే, నాకైతే ఆశ్చర్యమైన వెలుగులోకి నన్ను తీసుకొచ్చాడు ప్రభు. ఈ ఆశ్చర్యమైన వెలుగు గురించి ప్రచురం చేయాలా? ఎట్లా? చెప్పనిస్తలేరు కదా. ప్రార్థన చేయనిస్తారా? అవకాశం ఇస్తావా ప్రభువా? అవకాశం ఇస్తాడు. ఒక అనుభవం చెప్తాను నేను. కొత్తలో ఇది ఎప్పుడంటే 98 99 ఆ కాలంలో, ఆ సమయంలో నేను ఒక స్కూటర్ కొనుక్కున్నాను. పరిచర్యకి స్కూటర్ కొనుక్కుంటానే, అంతకుముందు అంటే పరిచర్య చేయడానికి చాలా అవకాశాలు వస్తున్నాయి, కానీ బండి లేదు. బండి వచ్చిన తర్వాత నేనేం చేయలే. బండి వచ్చిన తర్వాత ఎవరికి ఏం చెప్పాలా? నాకు బండి ఉంది, ఏదో పరిచర్య ఉండి చెప్పండి నాకు. పరిచర్య ఇస్తారా అండి? నాకు బండి ఉంది, ఎట్లా అడుక్కోవాలి? అట్లా ఏం చెప్పాలి? అట్లా నేనేం చేశానంటే ప్రభు దగ్గర వేడుకున్నాను, ప్రభువా నాకు పరిచర్య ఇవ్వు. అంతే, ప్రభువా నాకు పరిచర్య ఇవ్వు అన్నాను. నాకు ఊపిరి తిప్పుకోలేనంత పరిచర్య ఇచ్చాడు దేవుడు. డ్యూటీ నుంచి రావటము, బ్యాగ్ పడేయటము, ఒకరో వాక్యం చూసుకొని ప్రార్థన చేసుకోవటము, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి బండి వేసుకొని పోవటం. మళ్ళీ ఎప్పుడు రావాలా? 9:30, 10:30 వచ్చి రావటము, పడిపోయి నిద్రపోవటం, పొద్దున్న లేచి మళ్ళీ పోవటము. అలాగ వారానికి 2-3 దగ్గర పరిచర్య, ఆదివారం కాకుండా. ఊపిరి తిప్పుకోలేనంత పరిచర్య. ఈ ఆశ్చర్యమైన వెలుగులోకి వచ్చిన తర్వాత ఒకానొకప్పుడు కనికరింపబడలేదు, ఈరోజు కనికరింపబడ్డాము. ప్రభువా నన్ను కనికరించావు కదా, నా పట్ల కనికరం చూపించావు కదా. ఈ కనికరం చూపించిన ఈ విషయాన్ని నన్ను ఒకానొకప్పుడు నీ ప్రజలుగా లేను కదా, ఇప్పుడు నీ ప్రజలుగా చేసావు కదా. ఈ విషయం నేను సాటి చెప్పాలని ఆశపడుతున్నానయ్యా, నాకు అవకాశం ఇవ్వా, నాకు ద్వారాలు తెరవా, నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నేను ఎట్టుకొని పోవటానికి నాకు ఇష్టం లేదు, ఎవరినో అడుక్కోవటానికి నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పాయా, నువ్వు చెప్పు, నువ్వు ఇవ్వు నాకు అవకాశము. ఎక్కడ చెప్పాలా నువ్వు చెప్పు నాకు. గోధుమ పిండి ఆడిపిస్తున్నాను. గోధుమ పిండి ఆడిపిస్తా ఆడ కూర్చున్నాను, ఎవ్వరు లేరు. ఆ గోధుమ పిండి ఆడిపించేవాడు నామాలు గేమాలు పెట్టుకుని ఒక టైప్ ఉంటాడు, బాగా హిందుత్వ వాడు. అయితే వాడితోటి ఒక సంభాషణ స్టార్ట్ అయింది. ఏ సంభాషణ స్టార్ట్ అయిందంటే తాగుడు గురించి మాట్లాడడం స్టార్ట్ అయింది. ఎవరి గురించి చెప్తున్నాడు, వాడు ఇల్లు కొనుక్కున్నాడు, వాళ్ళు నాకు సాయం చేశారు, వీళ్ళు సాయం చేశారు, అది ఇది ఆడు సోది చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే ప్రభు నాకు సిగ్నల్ ఇచ్చాడు, వీటి సువార్త చెప్పురా. ఎట్లా చెప్పాలి ప్రభువా? నేను చెప్తాను, నేను ఎప్పుడు చెప్తానో అప్పుడు చెప్పు అన్నాడు. సరే ఆడు చెప్పుకుంటా పోతున్నాడు. తాగుడు కాడికి వచ్చాడు. కరెక్ట్గా తాగుడు కాడికి వచ్చి, నేను చాలాసార్లు చెప్పానండి ఆయనకి
కొంచెం తగ్గించుకోండి తాగటము. తగ్గించుకోలేదు, చచ్చిపోయాడు అని చెప్తున్నాడు. ఏమయ్యా, ఇక్కడ ఈ వీధికి ఎదురుగుండా ఒక బార్ షాప్ ఉంది కదా, పెద్దది వైన్ షాపు. ఇది కాకుండా మళ్ళీ బస్ స్టాప్ దగ్గర కూడా తెరిచారు, చూసావా? సార్ చూశాను సార్, అక్కడ కూడా బండ్లే బండ్లు. ఏం తాగుతున్నారండి పిల్లలు, మనుషులు అసలు ఏం తాగుతున్నారు? తగ్గించమండి, తగ్గిస్తారా వాళ్ళు? తాగుతున్నారు సార్, అట్లా వీడు తాగిటోడే వీడు, నాకు తెలుసు. నాకు అన్నాను, తగ్గించమంటే తగ్గిపోయేది కాదది అని అన్నా. తగ్గిపోయేది కాదది. ఎందుకు తెలిసినా? ఏంటది? అది వాళ్ళ జీవితంలో ఉన్న పాపము శాపంగా తరుముకుంటుంటది. అది తప్పించబడదు. మతం చెప్పిస్తారంటారు కదా, మతం అంటారు. నేను చెప్తే ఏదైనా మాట్లాడితే మతం అనుకుంటారు మనుషులు. యేసు ప్రభు రక్తంతో విడుదల వచ్చేది పాపం నుంచి, శాపం నుంచి. ఈ సత్యం తెలుసుకున్న వాడు ఎవడైతే తెలుసుకుంటాడో, ఆశ్రయిస్తాడో, వాడొక్కడే విడిపింపబడతాడు. ఎవడు ఈ తాగుడు నుంచి సొంతంగా విడిపింపబడటం అనేది అసాధ్యము. లేచి వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళిపోతూ నేను ఇంకో మాట అన్నా, వాడు వెళ్ళిపోకముందు. ఆ పాపమే వాడిని వ్యభిచారి, దొంగ, తర్వాత ఇవన్నీ రకరకాల ఇవన్నీ కూడా వచ్చేది. ఆ తంబాకులు, మాటలు, ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ వచ్చేది దానివల్లనే అన్న. సాధారణంగా వాడు పిండి కొట్టేస్తుంటాడు నా దగ్గర బాగా. నాకు తెలుసు, వాడు పిండి కొట్టేస్తాడు. వాడు భార్య ఇద్దరు పిండి కొట్టేస్తుంటాడు. మంచి గోధుమలు తీసుకెళ్తాను, ఎట్టని కొట్టేస్తారు పిండి. ఫుల్ మొత్తం పిండి అంతా తీసుకుంటాడు. మొత్తం పిండి అంతా మొత్తం దులిపేశాడు. మొత్తం దాంట్లో డబ్బాలు, గిబ్బాలు అన్ని అన్ని నీట్గా వేసేసి, కొంచెం ఎక్కువైతే మళ్ళీ ప్లాస్టిక్ కవర్లో కట్టించేశాడు కూడా. అది వాడి జీవితంలో ఉన్న ఆ పాపము, ఆ దొంగతనం అనేది తెలియపరచబడింది. ఆత్మ మాట్లాడుతుంది. వెలుగు చీకటిని చూపిస్తుంది. అది చీకటి అని చూపిస్తుంది వెలుగు. ఎంత గొప్ప విషయం కదా! ఈ ఆశ్చర్యమైన వెలుగు ఏం చేసింది? ఒకానొకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరింపబడ్డాం. ఒకానొకప్పుడు ఆయన ప్రజలుగా లేకపోయాము, ఈరోజు ఆయన ప్రజలుగా ఉన్నాము. గుర్తించాలా, జ్ఞాపకం చేయబడుతున్నాం. మనం మర్చిపోకూడదు. ఈ జీవితంలో మర్చిపార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోకంలో మన పనులు మనం తిరిగేటప్పుడు అవకాశం వస్తుంది. ఏమా, కూరగాయల దగ్గరకు వచ్చేటప్పటికే ఎంత 50 రూపాయల కిలో, అవతల పక్క 40 రూపాయలే కదా, ఒట్టిది అబద్ధం. వాళ్ళు అక్కడ 30 రూపాయలకి ఇస్తున్నారు కదా, ఒట్టిదే అబద్ధం. అవతల మనిషి ఏం తెలియని మనిషి ఏం కదా, అవునా నాకు తెచ్చి నేను కొనుక్కుంటా. ఎందుకు అట్లా మాట అనిపించుకోవాలి? నేను చూసాను కొందరు అలా మాట అనిపించుకోవడం. దేవుని ప్రజలు అవకాశం కోల్పోతుంటారు. అలా మాట్లాడి సువార్త చెప్పలేము. మనం అలా మాట్లాడి సువార్త చెప్పలేము. ఆశ్చర్యమైన వెలుగు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేము. ఒక్కసారి కూడా దయ చూపించలేము. మనం దయ చూపిస్తే దయ పొందేవారుగా ఉంటాం. దయ పొందాం కదా, మళ్ళీ దయ చూపించాలి కదా. మనకిచ్చిన పరిచర్యని మర్చిపోతాం. ఈ ఆశ్చర్యమైన వెలుగు మన జీవితాన్ని ఎన్ని విధాలుగా మనల్ని మారుస్తుందో ఆ విషయం మనము మర్చిపోతాం. ప్రత్యేకమైన జనము. ఈ ప్రత్యేకమైన జనము అన్ని విషయాల్లో ప్రత్యేకించబడిన జీవం. ఎక్కడి నుంచి వచ్చిందండి ప్రత్యేకమైన జనం ఇది? ఆ రోజు అబ్రహాముని పిలిచినప్పుడు ఊర్ అన్న దేశంలో నుంచి, అయ్యా రాయా అంటే, ఏంటి, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ తీసుకెళ్తావు, తర్వాత ఏంటి, నా భూవేంటి, నా పిల్లల సంగతి, నా జంతువుల సంగతి ఏంటి, నా భార్య సంగతి ఏంటి? ఏ ప్రశ్న లేని ఒక విధేయత. ప్రత్యేకమైన జనము జీవితంలో ఉన్న విశ్వాసము, విధేయత ఈ లోకము చూడాలా మన జీవితంలో. ఎప్పుడైతే చూస్తుందో ప్రశ్నిస్తుంది మనల్ని. ఏమయ్యా ఇలా చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నావు అబ్రహాము? తెలియకే వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియకే వెళ్ళాను. ప్రత్యేకమైన జనము, వింతైన ప్రజలు. ఈ వింతైన ప్రజల్ని ముట్టుకోకూడదండోయ్. ఈ వింతైన ప్రజల్ని ముట్టుకోకూడదు.
తెలుసా? ముట్టుకోకూడదని సంగతి ఈ లోకానికి తెలవదు. ఈరోజు ఇన్నిసార్లు ముట్టుకొని ఇన్నిసార్లు చేసి పరాజయము అవమానం పొందుతులేరా ఈ లోకంలో ఉన్న దేశాలు? ఇజ్రాయెల్ మీద చేసే దాడులు బట్టి వాటిని బట్టి ఎంత అవమానపరచబడుతున్నారు. అంత పెద్ద పెద్ద దేశాలు సిగ్గులేదా మీకు? అంత చిన్న దేశంతో చీ అనిపించుకుంటున్నారు, ముట్టుకోలేకపోతున్నారు ఆ దేశాన్ని. ఇంత జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి, ఇంత తెలివిచ్చాడు. ఒకరోజు నాకు తెలుసు ఇజ్రాయెల్ దేశం అంతయు ఆ రోజు వాళ్ళందరూ రక్షింపబడతారంటాడు పౌలు. వాళ్ళందరూ ఒక రోజులో రక్షింపబడతారు. ఒక నిరీక్షణ, వాక్యము అడిగే విధానం, వాగ్దానం, దేవుని ప్రజల జీవితము ప్రత్యేకమైన జీవితం. మనం ఇజ్రాయేలీలను కాం కదా, కానీ ఇజ్రాయేల్గా చేశాడు దేవుడు మనల్ని. కాబట్టి మనము ఆయన ప్రజలము, ప్రత్యేకమైన జనము. ఒకానొకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరింపబడ్డాం. ఒకానొకప్పుడు ఆయన ప్రజలను కాము, ఇప్పుడు ఆయన ప్రజలము. చూపించాలా లోకానికి, ఇటు జీవితం నాకు ఇయ్యా, ఇటు అవకాశం నాకు ఇయ్యా, ఇటు స్థితి నాకు ఇయ్యా, ఇటు ప్రార్థన, ఇటు విజ్ఞాపన దేవుడు నీకు నాకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమలో తండ్రి, నమ్మకం దేవా, ప్రత్యేకమైన జనంగా పిలిచారు అయ్యా. ఆ పరలోక దర్శనానికి నేను అవిధేయుడు కాలేదు అన్న మాట కేవలం పౌలు జీవితంలోనే కాదు, మా జీవితంలో కూడా ఉండను గాక తండ్రి. ఇటు స్థితి మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఇటు కృప దయచేయమని, మా ఆరాధన భయముతో ఉన్నట్లుగా చేయండి ప్రభావ. భయముతో, వణుకుతో నిన్ను ఆరాధించేవారుగా మమ్మల్ని చేయండి తండ్రి. నాయనా ప్రభా, ఏ గుణాది శ్రేయులు మేము ప్రచురం చేయాలా? ఆ గలతీ 5వ అధ్యాయం 22-23 వచనాల్లో ఉన్న తండ్రి, ఆ 9 వరాలు ఏదైతే నువ్వు మాకు ఇచ్చావో, ఆత్మ ఫలాలు ఈ లోకానికి మేము చూపించినట్లు ఇట్టి కృప మాకు శరీరం మీద జయము దయచేయండి ప్రభా. కృప చూపించమని బ్రతిమలాడుకుంటూ నీకే సమస్త మహిమ ఘనత ఆరోపిస్తూ యేసు ప్రభుపేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరి తోడి నడిపించను గాక. ఆమేన్. అందరికీ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.